ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా బాయ్, శంకర్ గారికి అసలు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కానీ, కనీసం తనకు అప్పగించిన బాధ్యతని నా పట్టించుకోవాలనే తాపత్రయం గాని ఏమీ లేవు. ఎంత రిలాక్స్డ్గా ఉన్నాడో చూడు. శంకర్ గారు, మీరు నా మాట వినిపించుకోకుండా, ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా రవికి ఫ్యాక్టరీ బాధ్యతను అప్పగించారు. ఇప్పుడేమైందో తెలుసా? కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లంని వర్కర్స్ని కొట్టేంత వరకు తీసుకెళ్ళి చాలా పెద్ద ఇష్యూ చేశాడు. ఫ్యాక్టరీ దగ్గర అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. నేను భయపడినట్టే ఫ్యాక్టరీ పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని మీకు అర్థమైందా? అబ్బాయి ఇంత మాట్లాడుతుంటే శంకర్ ఇంటి కూల్గా చేసి ఆడుతున్నాడు. ఏమీ చేయలేక చేతులు ఎత్తేశాడు. అబ్బాయి, ఇక్కడ మాట్లాడుతూ కూర్చునేంత టైం లేదు. మనం లేట్ చేసే కొద్దీ అక్కడ గొడవ పెద్దదవుతుంది. లెట్స్ గో, కమ్. ఏం చేస్తున్నారండి? చెస్ ఆడుతున్నాను గౌరీ గారు. నెక్స్ట్ ఏ ఎత్తు వేయాలా అని ఆలోచిస్తున్నా. అవతల ఫ్యాక్టరీ దగ్గర గొడవ జరుగుతుందని అభయ్ అంత టెన్షన్గా వెళ్తుంటే మీరేమో చీమ కుట్టినట్టు కూడా లేకుండా అసలు ఏం పట్టనట్టున్నారేంటి? గౌరీ గారు, జరగాల్సింది ఏదో జరిగిపోయింది కదా. ఇప్పుడు నేను వెళ్ళి మాత్రం ఏం చేస్తాను? అయినా ఈ ఫ్యాక్టరీలు, స్ట్రైకులు, గొడవల గురించి నాకేం తెలుసు చెప్పండి? అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళే చూసుకుంటారులేండి. శంకర్ గారు, మీకు ఆ ప్రాబ్లంలో ఉన్న సీరియస్నెస్ అర్థం కావట్లేదు. ఆ ఫ్యాక్టరీ మనకి ఎంత ముఖ్యమైందో, ఎంత విలువైందో మర్చిపోయారా? మనక ఏంటి గౌరీ గారు, ఆ ఫ్యాక్టరీకి ఏదో అక్కడికి మన ఇద్దరమే ఓనర్స్ అన్నట్టు చెప్తున్నారు. బా సరే, ఓనర్స్ కాదు, చైర్మన్, వైస్ చైర్మన్ పొజిషన్లోనూ ఉన్నాం కదా. ఆ మాత్రం బాధ్యతగా అయినా ఆలోచించాలి కదా. అలా బాధ్యతగా ఆలోచించే రవికి ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగించాను. ఇప్పుడు ఆ డెసిషన్ని తప్పంటున్నారు అందరూ. ఇంకా నేను ఆలోచించి మళ్ళీ వేరే డెసిషన్ తీసుకొని కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎందుకు చెప్పండి? అబ్బా అది కాదు శంకర్ గారు. గౌరీ గారు, మీకు విషయం తెలుసా? అనువు గాని చోట అధికుల మనరాదు అన్నారు పెద్దవాళ్ళు. పెద్దల మాట సద్దన్న మూటండి, వినాలి. చూడండి, ఆ గొడవలేవో వాళ్ళు చూసుకుంటారులేండి. మీకు మరీ అంత బోరింగ్గా ఉంటే అనవసరమైనవన్నీ ఆలోచించే బదులు నాతో వచ్చి గేమ్ ఆడండి. మిమ్మల్ని మీరే ఆడుకోండి. మీరెప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో ఏంటో అక్కితో అయినా ఈ విషయం చెప్పాలి. ఏంటండి ఇది? మీ అన్నయ్య ప్రవర్తన మాకేం అర్థం కావట్లేదు. అవును, ఫ్యాక్టరీకి సంబంధించి అంత్యక్రియ జరుగుతుంటే అసలేం పట్టనట్లు కామ్గా కూర్చొని చెస్ ఆడుకుంటున్నారేంటి? అన్నయ్య కామ్గా ఉన్నాడు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థం. ప్రశాంతంగా ఆడుకుంటుంటే మీరేంటి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు? అదే మీరు మొన్న అరెస్ట్ అవ్వగానే చకచక ఎంత క్విక్ గా ప్లాన్ చేసి మిమ్మల్ని సింగిల్ డేలో విడిపించేశారు. ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా, అంతే క్విక్ గా ప్లాన్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు కదా. ఇలా కామ్ గా ఉంటేలా? అంతేలే, ఎంతైనా మీరు సొంత తమ్ముళ్ళు. వర్ధన్ ఫ్యామిలీ కూడా ఆయనదే అని ఆయనకు తెలియదు కదా. మా అన్నయ్య ఫ్యామిలీ ఏంటి? అంటే అక్కే అబ్బాయి శంకర్ గారిని తమ ఓన్ ఫ్యామిలీలో ఫీల్ అవుతారు కదా, అందుకే అలా అంది కదా శ్రావణి. అవునవును.
వాళ్ళంత ఓన్ చేసుకున్నప్పుడు మీ అన్నయ్య కూడా ఓన్గా ఫీల్ అవ్వాలి కదా అని అంటున్నాను. మా అన్నయ్య మీకేది పట్టించుకున్నట్లు కనిపిస్తున్నాడు కదా. మా అన్నయ్య ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో ఉన్నాడని మాకనిపిస్తుంది. అవతలి వైపు ఎంత సైన్యమన్నా ఉండొచ్చు, కానీ ఆట ఒక్క సైనికుడితోనే మొదలవుతుంది. ఆ మొదటి అడుగే గెలుపుకి దారి తీస్తుంది. ఏ పావుని ఎటు కదిపితే ఆ ఆట ఎటు మారుతుందో మా అన్నయ్యకి బాగా తెలుసు. వర్ధన్ కుటుంబాన్ని కాపాడడానికి ఆయనే సైన్యం అవుతాడు, ఆయనే బలగం అవుతాడు. ఎత్తులకు పై ఎత్తులు వేసి వాళ్ళ కుట్రలకి చెక్ పెడతాడు. ఎస్, వెయిట్ అండ్ వాచ్. పెళ్ళాం రికమెండేషన్ తో వచ్చి నేను పెద్ద మగాడిని ఎండి అని పోజులిస్తున్నావు దీన్ని నీ మొహారం ముష్టిగా విసిరేశారంతే. రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతల్ని ఎండి పొజిషన్లో రవి చూసుకుంటాడు. రవి ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా డీల్ చేస్తాడో ఏమో అని టెన్షన్ గా ఉంది. తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. అఖి, ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఫ్యాక్టరీలో రవి వర్కర్స్ మీద చేయి చేసుకున్నాడంట. ఇలాంటిదేదో జరుగుతుందని నేను భయపడుతూనే ఉన్నానమ్మా. వెళ్లే ముందు రవికి క్లియర్గా చెప్పాను కూడా, అయినా సరే వినలేదు. నేను కూడా రవితో పాటు వెళ్లాల్సింది. తప్పు చేశానమ్మా. ఇప్పుడు అభయ్ ఫ్యాక్టరీకే బయలుదేరాడు. అసలే రవికి అభయ్కి పడదు. ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే రవికి కాల్ చేసి అభయ్ కోపంలో ఒక మాట అన్నా కూడా కాస్త కామ్గా ఉండమని చెప్పు ప్లీజ్. వర్కర్స్ ముందు మనం గొడవ పడితే వర్ధన్ ఫ్యామిలీకే చెడ్డ పేరు. వర్కర్స్ కి మేనేజ్మెంట్ మీద ఉండే నమ్మకం, గౌరవం అన్ని పోతాయి. నేను ఇప్పుడే రవికి కాల్ చేస్తాను. చెప్పు. ఏంటి రవి నువ్వు చేసిన పని? నీకు ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడే వర్కర్స్ తో కేర్ఫుల్ గా డీల్ చేయమని చెప్పాను కదా. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? హే, అసలేంటి నీ ప్రాబ్లం? నువ్వు చెప్పినట్టు చేయడానికి నేనేం నీ సర్వెంట్ని కాదు. ఐ యామ్ యువర్ హస్బెండ్ అండ్ ఎండి ఆఫ్ దిస్ ఫ్యాక్టరీ. ఆ పొజిషన్ లో ఉన్నావు కాబట్టి వర్కర్స్ తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, కానీ వాళ్లతో గొడవ పట్టుకొని మరీ స్ట్రైక్ జరిగేలా చేస్తావా? ఇదే నన్ను చేస్తున్న మేనేజ్మెంట్. అక్కి, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఇన్సల్ట్ నీకు కాదు రవి, వర్ధన్ ఫ్యామిలీకి. ఇలాంటిదేదో జరుగుతుందనే ఫ్రెండ్ హెల్ప్ తీసుకోమని చెప్పాను. అందుకు కూడా నువ్వు నో చెప్పావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.